హాయ్ హలో అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా. అబ్బా ఇది ఏంద్రా మళ్ళీ వచ్చింది అని అనుకుంటున్నా. అట్లా అనుకోకండి ఫ్రెండ్స్. ఏం లేదు, మీకు మంచి మంచి టిప్స్ చెప్పడానికి వచ్చిన. ఇవాళ మీకు ఒక మంచి టిప్ నా వీడియోలో ఉంది. మీరు నా వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకండి. మంచి మంచి హోమ్ రెమెడీ ఇది. కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటుంది. మీరు చూస్తే తెలుస్తుంది, స్కిప్ చేయకండి. అది దేని గురించి అంటే అది మీరు వీడియో మొత్తం కంప్లీట్గా వస్తే తెలుస్తుంది. లేట్ చేయను, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా పొద్దున్న నేను మా ఆయన అలా జాలీగా బయటికి వెళ్ళాం అనుకుంటున్నా. అంత సీన్ లేదు, బ్యాంక్ పని మీద బయటికి పోయినాం. ఒక్క వీడియోకి కోఆపరేట్ చేయి బావా అంటే చూడండి ఎట్లా చేస్తుండో చూసిరా. మస్తు జోకులు చేస్తాడు. ఒక్క వీడియో కోఆపరేట్ చేయమంటే అంతా నవ్విస్తూనే ఉంటాడు. అట్లుంటుంది మా బావతోని. మస్తు నవ్విస్తాడు. మా బావ పక్కన ఉంటే నేను నవ్వుతూనే ఉంటా. నేను అట్లే నవ్విస్తాను, మా ఆయన అట్లే నవ్వుతాడు. ఆయన కూడా నన్ను అట్లే నవ్విస్తాడు. ఇంకా అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత షాప్కి వచ్చి షాప్ క్లీనింగ్ అంతా చేసుకొని మొత్తం అంతా ఊడ్చుకొని, ఫస్ట్ షాప్కి రాగానే నేను ఫస్ట్ ఊడ్చుకొని తర్వాత క్లీన్ చేసుకుంటా. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు రోడ్ దగ్గర ఉంది కాబట్టి మీకు హారన్ సౌండ్స్ అవి వినిపిస్తాయి, ఇగ్నోర్ చేయండి. తర్వాత అదంతా మాప్ కొట్టేసిన తర్వాత ఇట్లా నా ఈ సెట్టింగ్ బ్రషెస్కి హెయిర్ ఉంటే కంపల్సరీ ఆ హెయిర్ అంతా క్లీన్ చేసుకుంటా టైం ఉన్నప్పుడు. ఎందుకంటే నాకు అట్లా హెయిర్ ఉంటే నాకు మంచి అనిపించదు. మళ్ళీ అదే హెయిర్ వేరే వాళ్ళకి సెట్టింగ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని కంపల్సరీ టైం ఉన్నప్పుడల్లా సెట్టింగ్ బ్రషెస్ క్లీన్ చేసుకుంటా. కొంచెం టైం ఉన్నా సరే షెల్ఫ్స్ అవి ఇవన్నీ తుడుచుకొని నీట్గా పెట్టుకుంటా. ఎందుకంటే నాకు రోడ్ నియర్ బై ఉంటుంది కాబట్టి దుమ్ము మామూలుగా రాదు ఫ్రెండ్స్. మస్తు దుమ్ము వస్తుంది. ఊడ్చి యాస్ట్గా వస్తుంది. అన్నీ తుడుచుకుంటూనే ఉంటా. ఇంకా తర్వాత ఈ ఫేషియల్ బెడ్ పైన కూడా నేను సండే రోజు షాప్ తీయలేదనమాట. తుడవక 2 డేస్ అయింది. 2 డేస్ అయింది. బాగా డస్ట్ పట్టేసిందని ఆ ఫేషియల్ బెడ్ కూడా తుడిచేసి బయట నుండి ఏందో బాగా సౌండ్స్ వస్తున్నాయి, ఏందబ్బా అనుకున్నా. ఇక సర్లే తుడిచినాక చూద్దాంలే అనుకుని ఈ చైర్ కూడా తుడిచేసిన. చైర్ మీద కూడా కొంచెం డస్ట్ బాగా పట్టింది. డస్ట్ బాగా పట్టిందంటే పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అలా చూసింది అనుకో, మళ్ళీ 2 డేస్కి మళ్ళీ పడుతూనే ఉంటుంది. సరే ఈలోపు ఏందో బయట బాగా పెద్ద శబ్దం వచ్చింది. ఏందబ్బా ఏమైంది, నేనైతే యాక్సిడెంట్ అయింది అనుకున్నా. దెబ్బ పోయి చూసే వరకు యాక్సిడెంట్ కాదు, ఏది కాదు. అదేంది టిప్పర్ లారీ వచ్చింది ఫ్రెండ్స్. టిప్పర్ లారీ అదేదో లోడ్ దింపుతురు, కానీ అది ఒకటేసారి సడన్గా దించే వరకు నేను భయపడ్డా, యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. సరే ఇదంతా ఓని, కానీ మీకైతే టిప్ చెప్తా, మంచిగా ట్రై చేయరి, 100% రిజల్ట్ ఉంటుంది. ఏం లేదు, మనం ఈ గోల్డ్ చైన్లు వేసుకొని గోల్డ్ చైన్ అనే కాదు, నార్మల్గా ఈ నెక్ పైన బ్లాక్నెస్ వస్తుంది కదా, దానికి రెమెడీ మంచిగా పనిచేస్తుంది. ఫస్ట్ బేకింగ్ సోడాలో కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్ అంటే జోరు కలపకుర్రి, కొంచెం వేసుకొని మంచిగా ఈ నెక్ పైన అప్లై చేసుకొని కొద్దిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి వదిలేసి ఒక వాటర్తో కడిగేసుకోండి. కొంచెం వాటర్తో కడిగేసుకోండి. మంచిగా క్లాత్తో వైప్ చేసుకొని కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ కంపల్సరీ అప్లై చేయండి. లేదంటే ఎందుకంటే మనం బేకింగ్ సోడా పెడతాం కాబట్టి డ్రై అవుతుంది స్కిన్. సో కంపల్సరీ అప్లై చేయాలి. ఇంకొక రెమెడీ కూడా ఉంది. 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం, ఇది కలుపుకొని కూడా పెట్టుకొని ఇదైతే మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దీన్ని కూడా సేమ్ అంతే ఒక 15 మినిట్స్ మర్దన చేసి వదిలేసి కడిగేసుకోండి. అంతే. ఈ 2 రెమెడీస్ మీరు కంటిన్యూగా ఏదో ఒకటి, 2 చేయమని చెప్తలేను, అయితే ఏదైనా సరే లేకపోతే ఇదైనా సరే, రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన వాడు మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఫ్రెండ్స్, మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మనం ఎన్నో క్రీమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవి పెట్టి కొనుక్కొచ్చుకోవడం కంటే, అంటే అవి కూడా కొనుక్కొచ్చుకొని మీ ఇష్టం ఉంటే, కానీ ఇవైతే బాగుంటుంది అని చెప్తున్నాను నేను. ఇట్స్ ఓన్లీ నా సజెషన్ మాత్రమే. నచ్చితే ట్రై చేయండి, కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటుంది. అట్లని ఒక్కసారి చేసి నాకు రిజల్ట్ రాలేదని మాత్రం అనకండి. చేస్తుంటే ఒక 2-3 టైమ్స్ మనకి డార్క్నెస్ తగ్గేంత వరకు చేసుకోండి. దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది, బాగుంటుంది. నా వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఇట్లాంటి టిప్స్ ఇంకా ఎన్నో కావాలంటే నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.